హాయ్ అండి. నేను ఇప్పుడే ఒక వీడియో చూసాను. ఒక అమ్మాయికి కట్నం 4 కోట్లు ఇచ్చారు. ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి. అంతా బాగానే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారంటే, నా కూతురు బాగుంది, ఇంకా నా కూతురు లైఫ్ బాగుంది, మా అల్లుడు బాగా మంచివాడు, అది మీ కూతురు నేను మీరే గొంతు కోసేసుకున్నారు. ఆ ఎదవ నా కొడుకు 4 కోట్లు కట్నం తీసుకున్న తర్వాత ఇంకా కావాలని వేధిస్తే, ఆ అమ్మాయి ఇటు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోలేక, ఇటు వీళ్ళంతా మామూలుకి చెప్పలేక ఆఖరికి సూసైడ్ చేసుకొని చనిపోయింది. నిజంగా మనం తల్లికి ఎంత గౌరవిస్తున్నామో మన భార్యకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం. కానీ మనుషులు ఇలా లేరు. ఏదో నా కొడుకు 4 కోట్లు చాలకు ఇంకా కావాలని చెప్పి నువ్వు చచ్చేటప్పుడే నా డబ్బులు తీసుకొని పోతావు, రూపాయి కూడా నువ్వు ఎక్కడికి తీసుకెళ్లలేవు. ఇంకా నిన్ను కన్నా నీ తల్లి తండ్రి వాళ్ళు మనుషులు లేదు. అదే నీ తల్లి కూడా అదే రోజు మీ నాన్నగారు అలా చేసి ఉంటే నువ్వు పుట్టేవాడివే కాదురా, దున్నపోతావు. ఇప్పుడు పాపం వాళ్ళ అమ్మ నాన్నలకి ఎవర్రా దిక్కు? అమ్మాయి పాపం చనిపోయేటప్పుడు ఎంతో బాధతో ఆ ఒక డైరీలో రాసింది, చావుకి నా భర్తే కారణం, నా కట్నం కావాలని చెప్పేసి. ఇలాంటి నా కొడుకులు ఉన్నంతకాలం నా అమ్మని చూడగలుగుతాం కానీ భార్యలో అమ్మని చూడలేము. అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు భార్యలో కూడా తల్లిని చూడడానికి ట్రై చేయండి. చెప్పు, అదే నీ చెల్లినో లేదా నీ అక్కనో ఎవరు ఇలా మీ బావగారు ఇలా ఇబ్బంది పెడితే ఒక సెకండ్ ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు నేను ఒకటే చెబుతాను, ఒకసారి అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని, అదే అంటారు కదా, మనం పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే అసలు ఏం బాగలేదు. మనం పిల్లనిచ్చేటప్పుడు ఒకసారి మన దగ్గర కట్నం ఏదో డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఎవరికైనా ఇచ్చి చేసేస్తే సరిపోతుంది అనేది ఒక పెద్ద రాంగ్. నాకు తెలిసి అయితే అబ్బాయి మంచోడు అయ్యుండి వాడికి ఇల్లు లేకపోయినా పర్లేదు, ఒక చిన్న జాబ్ ఉన్నా మీ కూతుర్ని బంగారం లాగా చూసుకుంటాడు. కూతురును మీరు ఇచ్చే దగ్గర వాడికి ఇల్లు ఉండాలి, పొలాలు ఉండాలి, అది ఇదని చూస్తారు కానీ వాడి మనసుని మంచితనాన్ని చూడరు. అంటే వాళ్ళ దగ్గర కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. నాకు తెలిసి విలేజ్ లో కానీ ఎక్కడైనా సరే ధనం లేకుండా కష్టపడే వ్యక్తి ఉంటాడు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే నా విన్నపం. ఎందుకంటే కూతురు చనిపోతే తిరిగి రాదు. మీ కూతురునిచ్చే దగ్గర అబ్బాయికి వెనకున్న ఆస్తిని చూసి కాకుండా అబ్బాయి మనసును చూసి తన మంచితనాన్ని నలుగురితో కనుక్కొని నలుగురిని అడిగి తన గురించి మీ పిల్లల్ని ఇవ్వడానికి ట్రై చేయండి. అర్థం చేసుకుని. ఎందుకంటే కూతురు గొంతులు మీరే కోస్తున్నారు. డబ్బు ఉంటే అమ్మాయి సుఖపడుతుందని ఏ రోజు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి నేను అదే కోరుకుంటున్నాను. డబ్బు ఉండేదనేది కాకుండా మంచి మనసు, అత్త మామల్ని, వాళ్ళకుండే ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటే కూతురుని ఇస్తే సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని కూడా చాలా పొరపాటు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే చెబుతాను. మంచి మనసు, అత్త మామ అందరూ వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళందరూ మంచి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే పిల్లల్ని ఇవ్వడానికి అర్థం చేసుకుంటాం. ఈ రోజు డబ్బు పోయింది, రేపు సంపాదించుకుంటాం, రేపు కొంత ఎల్లుంటాయి. కానీ అదే మీ కూతురు ప్రాణం పోతే ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే నా విన్నపం. ఒక ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే కట్నం ఇలా తయారయ్యారు. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇది కొంచెం అర్థం చేసుకొని కోర్టులు పోలీసులు కొంచెం ఈ కట్నాలు తీసుకునే వాళ్ళని ఇచ్చే నా కొడుకు ఇద్దరిని ఒక్కలేసి పడి నొక్కితే పోతున్నారు. కానీ జరగట్లేదు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఇదే జరుగుతుంది. ఆడపిల్ల తండ్రి ఎన్నో కష్టాలు పడి ఇలా డబ్బులు కట్నంగా ఇస్తే ఆ నా కొడుకులేమో ఇలా చేసి